నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు పీపుల్ లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హేట్ మీ. ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మాస్ డైలాగ్తో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో ఇచ్చాను. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా వీడియో యాడ్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హేట్ మీ. ఈ విధంగా మనం వీడియోని యాడ్ చేసుకోవాలి. వీడియో మనకు 13 సెకండ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సో ఆటోమేటిక్గా వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. సో ఫుల్ స్క్రీన్లో దీని టెంప్లెట్ అనేది టెంప్లెట్ అయితే ఇవ్వలేకపోయాను, ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా వీడియోకి 6 సెకండ్స్, ఓకే, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 సెకండ్స్ వద్ద మనం ఇక్కడ వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ 6 సెకండ్స్ వద్ద ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. సో తర్వాత డిలీట్ చేద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి 4 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఒకే ఫోటో లేదా మల్టిపుల్ టైం యూస్ చేసుకోవచ్చు, లేదా మీకు 4 డిఫరెంట్ ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే ఫొటోస్ పార్ట్ ఉంటుందో నేను ఇచ్చిన వీడియోలో ఈ ఫొటోస్ పార్ట్ని మీరు డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత మీ యాడ్ చేసుకున్న మీ 4 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 4 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది మీరు 1.8 సెకండ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 1.8 సెకండ్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ 1.8 సెకండ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో డ్యూరేషన్, సో దీని కూడా డ్యూరేషన్ 1.8. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో డ్యూరేషన్ కూడా 1.8. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటో డ్యూరేషన్, దీని ఫోటో డ్యూరేషన్ కూడా 1.8. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 4 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 1.8 చేసుకోండి. 8 చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ వచ్చేసి దీనికి మనకు ఇక్కడ సింపుల్గా ఫ్లాష్ ఎఫెక్ట్ని వచ్చేసేయాలి. అండ్ దీన్ని వచ్చేసి 0.5 సెకండ్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకోవాలి. కాంబో వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ డైనామిక్ ఎఫెక్ట్ ఉంటుంది, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఫోటో ఉంటుంది, తర్వాత ఫోటోకి యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్ ఉంటుంది, దీనికి ఇక్కడ క్రాస్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ 0.5 సెకండ్. నెక్స్ట్ ఇక్కడ కాంబో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని డైనామిక్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఫోటో ఉంటుంది, యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్రాస్, ఓకే, ఇది 0.5 సెకండ్ డ్యూరేషన్. అండ్ కాంబో యానిమేషన్ వచ్చేసి డైనామిక్. ఓకే, దీని తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో 4th ఫోటో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్, నెక్స్ట్ ఇక్కడ ఎన్ యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా క్రాస్, ఇది 0.5 సెకండ్. నెక్స్ట్ కాంబో యానిమేషన్ వచ్చేసి డైనామిక్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది ఈ షేక్ ఎఫెక్ట్ని ఇక్కడ ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని, సో దీని ఇంటెన్సిటీని మనం 20 చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ని ఇక్కడ 20 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి 40 చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా 40 చేసుకొని ఇక్కడ ఈ ఫోటోని ఎగ్జాక్ట్గా ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి ఈ విధంగా, ఫిట్ అయ్యే విధంగా క్రాప్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను క్రాప్ చేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి ఫొటోస్ని. క్రాప్ చేసుకొని మళ్ళీ అదే పొజిషన్ తీసుకొచ్చి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు స్పార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, స్పార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్పార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. మనం స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ బై ద ఫైర్ ప్లేస్ అని ఉంటుంది, సో ఇక్కడ వాటిని యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్ అనేది లోడ్ అవుతుంది.
ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి బై ద 5 ప్లేయర్ ఎఫెక్ట్ని. ఇది ఎండ్ వరకు వస్తుంది. ఎండ్ వరకు వచ్చిన తర్వాత మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మన 90% వీడియో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ జస్ట్ సింపుల్ నేను ఇచ్చిన వీడియోని యాడ్ చేసుకోండి. 6 సెకండ్ కూడా కట్ చేసి నా ఫొటోస్ ఇచ్చిన ఆ ఫొటోస్ని డిలీట్ చేసి మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ 1.8 సెకండ్ పెట్టుకోండి. యానిమేషన్ వచ్చేసి ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ ఇచ్చేయాలి. కాంబో యానిమేషన్ వచ్చేసి డైనమిక్ యానిమేషన్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అండ్ స్పార్క్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అంతే.